మీరు హిందీలో ఎక్కువ మీకు ఎక్కువ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు యాష్ చోప్రా గారు ఫస్ట్, తర్వాత సూరజ్ బర్యాతే. అంటే నాకు చాలా 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 ఇష్టమైన పీపుల్ వాళ్ళిద్దరు. ఇంపాక్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఇద్దరు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా తీస్తారు వాళ్ళు. డెఫినెట్గా. అంటే ఈవెన్ ఆయన డర్ కూడా నాకు ఇష్టం. యాష్ చోప్రా గారు తీసిన డర్ సినిమా ఉంది కదా, నేను ఎక్కడ ఇష్టపడ్డానంటే నా లైఫ్ ప్యాటర్న్లో నేను ఓవరాల్గా ఓహో నా శక్తి ఇక్కడ ఉంది అని నేను తెలుసుకునే విధంగా చేసిన సినిమాలు అవన్నీ. ఇప్పుడు డర్లో కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది ఇంగ్లీష్ సినిమాకి ఇన్స్పిరేషన్ డర్. అక్కడ ఏంటంటే వేరే రకంగా ఉంటుంది ఆ సినిమా. విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా చేసి వీళ్ళని వీక్ చేస్తారు. వీటికి మించిన ఫ్యామిలీ ఎమోషన్ పెట్టాడు. అలాంటి ఆల్మోస్ట్ ఆ ఇయర్స్ టైంలోనే నేను ఇండిపెండెన్స్ డే అని ఒక సినిమాని చూశాను. రొనాల్డ్ ఎమ్రిచ్ అని డైరెక్టర్, 2012 మొన్న సినిమా తీశాను. తనదంతే, ఎయిర్ ఫోర్స్ 1లో ఒక ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేస్తారు. బట్ వాడు చూపించిన ఎమోషనల్ డ్రామా నాకు విపరీతమైన ఇంపాక్ట్. దాని తర్వాత ఇండిపెండెన్స్ డే అని, ఇవన్నీ నన్ను ఓహో ఏదైనా ముందు ఎమోషనల్గా ఉంటే చాలా బాగా నచ్చుతున్నది, నాకు ఇది నచ్చుతున్నదే అని అనేది నేను గుర్తిస్తున్నా. అదే టైంలో నేను ఎవరికి ఏ కథ వేసి చెప్పినా అరే ఈ లవ్ ట్రాక్ బాగుంది, ఫ్యామిలీ ట్రాక్ బాగుంది అంటున్నారు, మిగిలింది మార్చమంటున్నారు. సో అలా 4 కథలు చెప్పాక చివరికి ఎక్కడో మనం ఇక్కడ స్ట్రాంగ్ అనుకుంటా, ఇక్కడ వీక్ అనుకుంటా, సో దీన్ని బెటర్ చేసుకుందాం అట్లాంటి ప్రయత్నాల నుంచి చేసిన స్క్రిప్ట్. నన్ను చూస్ చేసుకోవడానికి వెనక పడుతున్నారంటే నేను అసలు సగం మందిని అప్రోచ్ అవ్వాలి ఇంతవరకు లైఫ్లో. ఓకే.